హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి లేటెస్ట్ థింగ్స్. నేను ఈరోజు మీకు చూపించబోయే ప్లేస్ వచ్చేసి షిరిడి. ఎవరైతే షిరిడికి వెళ్ళాలనుకున్నారో వాళ్ళకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఆన్లైన్లో భక్తి నివాస్ అనేసి షిరిడి వాళ్ళు కొన్ని రూమ్స్ పెట్టారు. సో అవి తక్కువ రేట్లో మనం బుక్ చేసుకోవచ్చు మనం వెళ్ళాల్సిన డేట్లో. సో మేము అదే విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చాము. ఇక్కడ 2 భక్తి నివాసాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ అనుకుని వెళ్ళాం, బట్ అది కాదు, ఇది సెకండ్ వన్ అనమాట. సో సెకండ్ వన్లో మా రూమ్ అయితే ఉంది. సో ఇక్కడ లగేజ్ కౌంటర్, అలాగే ఇక్కడ చాలా మంది అయితే రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ మనకి ఎంక్వైరీ రూమ్ అనేసి ఉంది. అక్కడ మనం బుక్ చేసుకున్న పేపర్లు వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు అన్ని డీటెయిల్స్ అనేవి చూసుకొని చెక్ చేసుకొని తర్వాత మనకు రూమ్ కీస్ అయితే ఇస్తారు. మనకి ఇచ్చే రూమ్ ఈ బ్లాగ్లలో ఉంటుంది. ఇది చాలా పెద్దగా ఉంది. A to G వరకు బ్లాగ్స్ ఉన్నాయి. ప్రతి బ్లాగ్లో కూడా చాలా రూమ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. ఇది చాలా మంచిగా ఉంది ప్లేస్ కూడా. ఇది నేను చూపించేది F బ్లాగ్ అనమాట. సో మాకు వచ్చేసి G బ్లాగ్ ఇచ్చారు, చాలా దూరము. మిడిల్లో చూసారా ఎంత మంచిగా ఉందో. చిన్నపిల్లలకు ఆడుకోవడానికి, టైం పాస్ కావడానికి చాలా మంచిగా ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ. అలాగే పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి మంచి ప్లేసెస్ ఉన్నాయి. మన లగేజ్ కూడా మంచిగా తీసుకొని రావచ్చు. మాదైతే చాలా దూరం పడిపోయింది రూము. లాస్ట్లో ఇంకా ఫ్రెష్ అయిపోయి రూమ్లో మేము అయితే వెనక భోజనం చేయడానికి వచ్చాము. ఇక్కడ ఫ్రీగా దేవస్థానం వాళ్ళే వెనక భోజనం పెడుతున్నారు. ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే కనుక మనకి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ ఫుడ్ వాళ్ళు ఫ్రీగా మనకు పెడతారనమాట. సో చాలామంది ఉన్నారు. వీటికి టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఈ భక్తి నివాస్ నుంచి చాలా తక్కువ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. ఇదైతే కనుక మేమైతే గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళాము. చూసారు ఇక్కడ 1000+ మంది కూడా ఇక్కడ భోజనం చేయొచ్చు. అంత మంచి ఫెసిలిటీస్ ఉంది. నాకైతే చూడగానే తిరుపతి గుర్తొచ్చింది ఒకసారి. చాలా మంచి ప్లేస్ అనమాట. చాలామంది పడతారు ఇక్కడ. సో లైన్గా కూర్చోబెట్టారనమాట. ఫస్ట్ అయితే స్వీట్ ఫస్ట్ వేశారు. ఇది రవ్వ కేసరి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నెయ్యి ఎక్కువగా వేశారు, నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఇంకా అన్నం పెట్టారు. ఇక్కడ మహారాష్ట్ర కాబట్టి రోటీ కంపల్సరీ అనమాట. మేము ఇక్కడ 2 days ఉన్నాము. ప్రతిరోజు కూడా మేము రోటీ అయితే కంపల్సరీగా టేస్ట్ చేసాము. రోటీ తిని రోటీ మీదే బోర్ వచ్చేసింది. సో ఆ విధంగా ఇక్కడ మహారాష్ట్ర రోటీ కంపల్సరీగా పెడతాడు. హెల్త్ కూడా చాలా మంచిదే రోటీ. సో అన్నము, కూర, అలాగే సాంబారు, మజ్జిగ అన్నీ అయితే వేశారు. సో ప్లేట్ ఏ విధంగా ఫుల్గా ఉందో అలా ఫుల్ అయిపోయింది అనమాట. వీళ్ళు సెకండ్ టైం కూడా వస్తారు, కావాలంటే మనం పెట్టించుకోవచ్చు. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మేము గురువారం దర్శనం కోసం వచ్చాము. గురువారం మధ్యాహ్నం ఇలా మా రూమ్లో మా బ్లాక్లో మధ్యాహ్నం లైవ్లో హారతిస్తారు. మా బ్లాక్లో ప్రతి బ్లాక్లో కూడా స్మార్ట్ టీవీస్ ఉన్నాయి. లైవ్ షెడ్యూల్ నుంచి లైవ్ వస్తుంది అనమాట. సో మధ్యాహ్నం మనకి అక్కడ అలో చేయరు, ఇక్కడే దర్శనం చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మా బ్లాగ్లో ఈ భక్తి నివాస్ ఆశ్రమంలోనే లెఫ్ట్ సైడ్కి ఉందన్నమాట ఇది భోజనశాల. ఇక్కడ కూడా ఫ్రీగా మనకైతే కనుక పెట్టేస్తారు. మేము షిరిడికి వచ్చినప్పటి నుంచి మంచిగా అయితే ఫుడ్ తింటున్నాము, ఫ్రీ కాబట్టి. ఇక్కడ కూడా సేమ్ రొటీన్, రైస్, దాల్, అలాగే రోటీ, అలాగే సాంబార్, ఇవి మాత్రం కంపల్సరీ అన్నమాట. ప్రతి ఐటమ్ కంపల్సరీ. తర్వాత ఇక్కడ ఇంకోటి ఫ్రీ ఏమిటంటే బస్సెస్ అనమాట. మన ఆశ్రమం నుంచి టెంపుల్కి ఫ్రీగా మనల్ని పిలుచుకుపోతారు. అలాగే అక్కడ నుంచి టెంపుల్ నుంచి మన ఆశ్రమంకి కూడా ఫ్రీగా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఇంకా 24 hours తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. ఓన్లీ మధ్యాహ్నం మాత్రం కూడా మనకి భోజనం దగ్గరికి, ఫ్రీ భోజనం దగ్గరికి అయితే కనుక తీసుకెళ్తారు. బస్ కోసం చాలామంది ఉన్నారు. అలాగే ఇంకోటి షిరిడిలో చూడాల్సింది ఏంటంటే గార్డెన్ అనమాట. బాబావారు మొక్కలు పెంచిన చోటు అనమాట. మేము మధ్యాహ్నం వెళ్ళాము, ఇక్కడ కొద్దిసేపు లాక్ చేశారు. సో నేను బయట నుంచి అయితే షూట్ చేశాను, మంచిగా ఉంది. తర్వాత వెళ్ళి మంచిగా ఫొటోస్ అయితే దిగాము మేము. ఇది గార్డెన్ చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. బాబావారి కొన్ని మెమొరీస్ ఇక్కడ ప్రజెంట్ చేశారనమాట. అలాగే మేము షిరిడిలో ఇంకొక ప్లేస్ కూడా వెళ్ళాము. ఇది వచ్చేసి అక్కడి వాళ్ళు పూజలు చేస్తారు కదా, సో వాటిలలో ఒక దేవుడు అనమాట. ఇది ఇక్కడ దేవుళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారు. వాటిని నేను నీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి బుద్ధుడు, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అలాగే దుర్గామాత. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే వెనక మనం చూసుకోవచ్చు. ఇక్కడ కింగ్ లాగా ఉన్నారు స్వామి. సో వాళ్ళ ట్రెడిషన్స్ బట్టి ఇట్లా ఇక్కడ కూడా బుద్ధుడు లాగా ఉన్నాడు, ఇక్కడ అమ్మవారు. సో ఇలా అయితే కనుక మన షిరిడి ట్రిప్ అయిపోయింది. షిరిడికి వచ్చినప్పుడు ఇక్కడ సెల్ఫీ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది సెల్ఫీ పాయింట్ అనమాట, ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.